Good morning, everyone. So, the scheme One Nation One Ration Card scheme has been in news. న్యూస్లో చాలాసార్లు రావడం అనేది జరుగుతుంది. దాని గురించి కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. బిఫోర్ అనలైజింగ్ దట్ పర్టిక్యులర్ స్కీమ్ లెట్ మీ వన్స్ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయనివ్వండి. సో 30th June 2021 అంటే ఈ రోజు డేట్. సో ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఈ రోజు వరకు 5,000, ఇవి 7,000 అవ్వబోతున్నాయి. రేపటి నుంచి 7,000 అవ్వబోతున్నాయి. సో అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ, హిస్టరీ కోర్స్ కానీ, ఎకానమీ కోర్స్ కానీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కోర్స్ కానీ, లేకపోతే జాగ్రఫీ, పాలిటీ, ఇవన్నీ ఏ ఇండివిజువల్ కోర్స్ తీసుకున్నా మీకు జస్ట్ 5,000కే రికార్డెడ్ యాక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. కరెంట్ అఫైర్స్ కోర్స్ ద మోస్ట్లీ రికమెండెడ్ కోర్స్ అంటే నేను చాలా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్ జాయిన్ అయితే మీకు ఒక్క ఇన్సూరెన్స్ ఇస్తాను. సో జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. ప్రతిదీ బేసిక్స్ నుంచి, గ్రాస్ రూట్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంటెన్సివ్ లెర్నింగ్ అనేది ఉంటుందండి. సో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. హిస్టరీ మీరు తీసుకుంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇవన్నీ మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కలిపి వస్తుంది. ఇవన్నీ దాంతోపాటు వీటి తాలూకు నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నేను కథల రూపంలో చెప్తాను, బెస్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. జస్ట్ 5,000 రూపీస్కే మీరు హిస్టరీ మొత్తం యాక్సెస్ చేయొచ్చు, టోటల్ హిస్టరీ. అండ్ ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. ఎకానమీ చాలామంది కష్టం అనుకుంటారు. సురేష్ సార్ ఎకానమీని చాలా సింప్లిఫై చేసి చెప్తారు, ఎగ్జాంపుల్స్తో చెప్తారు. శాంపుల్ వీడియోస్ చూడండి. సార్ ఎలా చెప్తారో మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఈవెన్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా సురేష్ సారే చెప్తారు. మీరు చక్కగా ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ 5,000 రూపీస్కే మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్స్. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఈవెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉంటుందో, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అండ్ గ్రూప్ 1 కోర్స్ అండ్ దాంతోపాటు ఆప్షనల్ కోర్సెస్ మీద కూడా మనకి 5,000 రూపీస్ ఇప్పుడు తగ్గుతుంది. రేపటి నుంచి 5,000 ఫీజు పెరగబోతుంది. సో ఆప్షనల్స్ మీరు తీసుకుంటే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా మా టీచింగ్ స్టైల్ మీరు కనెక్ట్ అయితే, మీకు అర్థమవుతున్నట్టయితే చక్కగా జాయిన్ అవ్వండి. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో చక్కగా మనం నేర్చుకుంటాము. అర్థమైందా? సో ట్రస్ట్ మీ, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. మళ్ళీ చెప్తున్నాను. సో పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. సో స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుందంటే మీరు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నటువంటి కోర్సు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎడ్యుకేషన్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. సో చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, మరి ఇప్పుడు మన స్కీమ్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అన్న. సో వై దిస్ పర్టిక్యులర్ స్కీమ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూడండి. ద గవర్నమెంట్ కెనాట్ అబ్డిగేట్ ఇట్స్ డ్యూటీస్ టు ఫీడ్ మైగ్రెంట్ వర్కర్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎ పాండమిక్ merely because they did not have ration cards, the Supreme Court set on a judgment Tuesday. సో నిన్న సుప్రీంకోర్టు తన ఒక జడ్జిమెంట్ చెప్తూ ఏం చెప్పింది అంటే, కేవలం రేషన్ కార్డ్స్ లేవు అనేటటువంటి కారణం చేత చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయకుండా గవర్నమెంట్ అనేది తప్పించుకోకూడదు. ఎస్పెషల్లీ ఇలాంటి పాండమిక్ టైంలో అలా చేయడం అనేది పాప సమానం అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది జడ్జిమెంట్లో చెప్పడం అనేది జరిగింది. సో మైగ్రెంట్ వర్కర్స్కి రేషన్ కార్డులు లేవు అనేటటువంటి పేరుతో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వకపోవడం తప్పు. వాళ్ళ ఆకలితో చాలా బాధపడడం అనేది జరుగుతుంది అని సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చివాట్లు పెట్టడం అనేది జరిగింది. ద కోర్ట్ సెట్ July 31st as the deadline for the center and states to implement one nation one ration card scheme so that none among the estimated 38 crore migrant workers who form 1/4 of the country's population goes hungry during the pandemic. సో సుప్రీంకోర్టు దాంతోపాటు ఏం చెప్పింది, ఒక డెడ్ లైన్ అనేది పెట్టింది. ఏంటి ఆ డెడ్ లైన్? July 31st. ఎందుకు పెట్టింది? ఎవరికి పెట్టింది? ముందు రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు పెట్టింది? టు ఇంప్లిమెంట్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. July 31లోగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? సో ఇంప్లిమెంట్ చేసి 38 కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. These migrant workers are account to 1/4 of the population
1/4 వంతు మైగ్రెంట్ వర్కర్సే ఉండడం అనేది జరిగింది. అంతమంది భారతీయులు ఆకలితో ఉండడం భారతదేశం చూడలేదు, భారతదేశానికి సరికాదు. సో చక్కగా వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. డెడ్లైన్ ఎప్పుడు జూలై 31 పెట్టింది. దీస్ వర్కర్స్ టు హ్యావ్ మేడ్ కన్సిడరబుల్ కంట్రిబ్యూషన్స్ టు ద కంట్రీస్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కోసం చూసుకుంటున్నారా, అలా చూసుకున్నా వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే దీస్ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడబట్టే, వాళ్ళు నుంచి పనిచేయబట్టే కంట్రీ అనేది ఎకనామికల్గా ప్రాస్పర్గా ఉంది, గ్రోత్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో మైగ్రెంట్ వర్కర్స్ని, వలస కార్మికుల్ని పట్టించుకోవడం కూడా చాలా అవసరం, అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పడం అనేది జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఓన్లీ సమ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి మాత్రమే సరైనటువంటి ఫుడ్ ఉండడం కాదు, ఆల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్కి ఫుడ్ అనేది కల్పించడం. To ensure food security, one nation, one ration card scheme should be implemented right now, right in this hour అని చెప్పి మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది తన తాలూకు ఆర్డర్ జడ్జిమెంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ తమ పనులు సరిగ్గా చేయనప్పుడు కానీ, లేకపోతే తమ పరిధిని దాటినప్పుడు కానీ ఒక పెద్దనలా వచ్చి ఆదుకుంటుంది ఏంటంటే జ్యుడిషియరీ, న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో అవి ఆదుకుంటాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు కూడా అదే పని చేయడం అనేది జరిగింది, గవర్నమెంట్కి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. ఇన్ దిస్ రిగార్డ్ లెట్ us అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. కంప్లీట్గా చాలా రోజుల నుంచి వస్తుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవాలి. వై ది స్కీమ్, ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది, టు అచీవ్ వాట్. సో ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ పర్టికులర్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే టు అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత ఏదైతే ఉంటుందో దాన్ని సాధించడానికి తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇంతకీ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటండి? ఫుడ్ సెక్యూరిటీ యాజ్ డిఫైన్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ మీద ఏర్పాటు చేసినటువంటి యునైటెడ్ నేషన్స్ కమిటీ ఫుడ్ సెక్యూరిటీని ఎలా నిర్వచించిందంటే, ఇట్ మీన్స్ ఆల్ పీపుల్ ఎట్ ఆల్ టైమ్స్ హ్యావ్ ఫిజికల్, సోషల్, ఎకనామిక్ యాక్సెస్ టు సఫిషియంట్, సేఫ్, న్యూట్రిషియస్ ఫుడ్ దట్ మీట్స్ దేర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ అండ్ డైటరీ నీడ్స్ ఫర్ అన్ యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్. ఆల్ పీపుల్, ప్రజలందరూ కూడా అట్ ఆల్ టైమ్స్, అన్ని వేళలా దేనికి యాక్సెస్ ఉండాలా? ప్రజలందరికీ అన్ని వేళలా సఫిషియంట్, వాళ్ళకి సరిపడినటువంటి ఫుడ్, సేఫ్, కలుషితం కానటువంటి, భద్రంగా ఉండేటటువంటి ఫుడ్, అండ్ న్యూట్రిషియస్ ఫుడ్, న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఆ ఫుడ్కి ఉండాలంట. పోషకాహారానికి ప్రజలందరూ అన్ని వేళలా ప్రజలందరికీ యాక్సెస్ అనేది ఉండాలి. దట్ మీట్స్ దేర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్, కానీ అకార్డింగ్ టు దేర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్, అది కూడా ఎలా ఉండాలి? వాళ్ళ తాలూకు ఫుడ్ ప్రిఫరెన్సెస్. ఇండియాలో, సౌత్ ఇండియాలో మనకి ఏం తింటారు? రైస్ తింటారు. వాళ్ళ ఫుడ్ ప్రిఫరెన్సెస్ తగినట్టుగా రైస్ అనేది వాళ్ళకి ఉండాలి. సో మనకు నార్త్ ఇండియాలో ఏం తింటారు? వీట్, మనకు రొట్టె కాల్చుకుంటారు. సో వాళ్ళకంటూ వీట్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. అకార్డింగ్ టు దేర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ సఫిషియంట్, సేఫ్, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందాలి. అండ్ డైటరీ నీడ్స్ ఫర్ అన్ యాక్టివ్ అండ్ హెల్తీ లైఫ్, వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి అండ్ ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్కి అన్ని వేళలా యాక్సెస్ అనేది ఉంటే అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేసినట్టు అని చెప్పి యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది ఫుడ్ సెక్యూరిటీని నిర్వచించడం అనేది జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటో అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే అన్ని వేళలా నీ కంచంలో తిండి గింజలు అనేవి ఉండాలి. అర్థమైందా? నీకు ఫుడ్ అనేది ఉండాలి, నీ కడుపు అనేది అన్ని వేళలా నిండాలి. సో మరి ఫుడ్ సెక్యూరిటీ ఇండియా ఎందుకు ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయాలి? వై ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నీడెడ్ ఫర్ అవర్ కంట్రీ చూడండి. ద ఫస్ట్ వన్, సరిగ్గా ఒక 6 సంవత్సరాల క్రితం వీ మేడ్ ఎ ప్రామిస్, మనం ఒక ఒట్టు పెట్టాం. ఎక్కడ, ఎవరి సాక్ష్యంగా? యునైటెడ్ నేషన్స్ సాక్ష్యంగా, ఐక్యరాజ్యసమితి సాక్ష్యంగా. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని 17ని మనం తప్పకుండా తర్వాత 15 సంవత్సరాల్లో అంటే 2030లో, 2015లో కదా మనం ప్రామిస్ చేసాం, 2030 కల్లా అచీవ్ చేస్తామని చెప్పి మనం ఒట్టు పెట్టాం. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెకండ్ 2 అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం, 2వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం చూడండి. ఏంటది? జీరో హంగర్. మా దేశం నుంచి ఆకలిని పోగొడతాము ఎప్పటికల్లా? 2030 వల్ల 2030 నాటికి దేశంలో ఒక్కడు కూడా ఆకలి చావడు, ఆకలితో బాధపడ్డు అని మనం ఒట్టు పెట్టడం అనేది జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని దేనికి రిప్లేస్మెంట్గా తెచ్చాం మనం?
మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో సహస్రాభివృద్ధి లక్ష్యాలు అంటాం. సో 2000లో మనకి వాటిని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్ట్ చేసుకున్నాం కదా, అచీవ్ చేస్తామని చెప్పి మనం ఏం చేసాం, ప్రామిస్ చేసాం. చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెకండ్ ఏం చెప్తుందో, ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో హంగర్ ఆకలిని తరిమివేయాలి, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతని అచీవ్ చేయాలి, చేరుకోవాలి, అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ పోషకాహారం ఏదైతే ఉంటుందో, పోషణాభివృద్ధి ఏదైతే ఉంటుందో చేయాలి, అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా పెద్దపీట వేయాలి అని మనం ఓటు పెట్టుకున్నాం. దాంతోపాటు ఇంకొకటి, మన రాజ్యాంగంలో మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, మన తాలూకా రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తాలూకా గవర్నమెంట్, మన తాలూకా స్టేట్కి ఒక నిర్దేశం అనేది చేస్తారు. ఎలా నిర్దేశం చేస్తారు, దేన్ని ఉపయోగించి, పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది అంటే డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం, ఆదేశిక నియమాలు అంటాం. సో ఈ డిపిఎస్పీస్ ద్వారా ఏం చేసింది, మన తాలూకా కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, సో డిపిఎస్పీస్ ద్వారా గవర్నమెంట్కి కొన్ని సూచనలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఈ డిపిఎస్పీస్లో భాగమైనటువంటి ఆర్టికల్ 47 అధికరణ 47 ఏం చెప్తుందో చూడండి. రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. మన తాలూకు ఫోర్ ఫాదర్స్ గవర్నమెంట్కి ఏంటండి సూచించారు, ఏం చేయమని చెప్పారు, లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది పెంచాలి, పోషక విలువలు ప్రజల్లో పెంచాలి, అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు అనేవి పెంచాలి, అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ ప్రజల తాలూకు ఆరోగ్యం, ప్రజారోగ్యాన్ని కూడా పెంచాలి. ఆలోచించండి నాన్న, కడుపుకి ఫుడ్ అనేది లేకపోతే, సో తినడానికి తిండి గింజలు అనేవి లేకపోతే నువ్వేమైనా చేయగలవా, నీకు ఆరోగ్యంగా ఉంటావా, ఉండడం అనేది జరగదు. సో స్టాండర్డ్ ఆఫ్ కడుపుకు ఫుడ్ అంటూ లేకపోతే నీ తాలూకు జీవన ప్రమాణాలు పెరుగుతాయా, పెరగవు. బేసిక్ నీడ్ ఏంటి, ఏం పని చేసినా నువ్వు ఎందుకు చేస్తావు, తిండి కోసం చేస్తావు, నిన్ను నీ కుటుంబానికి తిండి పెట్టుకోవడానికి చేస్తావు. కోటి విద్యలు కూటి కొరకే అంటారా. న్యూట్రిషన్, లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ పెంచడం కాదు, ముందు ఫుడ్ ఉంటే కదా న్యూట్రిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం. సో టు అచీవ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో మనకి మన తాలూకా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో దాన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కరి కంచంలోనూ నువ్వు ఆహారం పెట్టాలి. సో అది స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. సో మనం ఏంటి, మనకి ఆర్టికల్ 47 మనకి ఏం చెప్పింది, సో మనకి పబ్లిక్ హెల్త్ అనేది చూసుకోవాలని చెప్పింది. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 ఏం చెప్తుంది, జీరో హంగర్ రీచ్ అవుతామని చెప్పి మనం ప్రామిస్ చేసాం. దేని వేదికగా, యుఎన్ వేదికగా, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రామిస్ చేసాం. బట్ కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దిస్ 2 ఆర్ నాట్ బైండింగ్. అంటే 2030 కల్లా మనం ఒకవేళ జీరో హంగర్ని అచీవ్ చేయకపోతే మనల్ని ఎవరు సూ చేయరే, మనల్ని ఎవరు నిలదీయరు. సో మనం ప్రామిస్ చేసాం అంతే, అర్థమైందా. ప్రామిస్ నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోకపోవచ్చు. ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, సో గవర్నమెంట్ ఇవి చేయట్లేదా అని చెప్పి మనం కోర్టులకు వెళ్ళలేం. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బైండింగ్. ఫండమెంటల్ రైట్స్ నీకు ఉండేటటువంటి హక్కులు. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఆదేశిక నియమాలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఆచరించట్లేదు అని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్తావా అంటే వెళ్ళడానికి వీల్లేదు. సో దీస్ 2 ఆర్ నాట్ బైండింగ్. సో అందుకే ప్రభుత్వాలు ఏం చేస్తాయి, కొద్దిగా అలసత్వం ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఒకవేళ బైండింగ్ అయితే నువ్వు చస్తావో లేదో, ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అని ఎప్పుడైనా గవర్నమెంట్ అందనుకోండి, అప్పుడు కోర్టులు గట్టిగా ప్రశ్నించగలవు. అర్థమైందా. సో అందుకే గవర్నమెంట్ కొద్దిగా స్లో చేస్తాయి ప్రాసెస్ని. సో ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us అండర్స్టాండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫుడ్ సెక్యూరిటీ. సో లుక్ ఎట్ దిస్ ఇన్ఫోగ్రాఫిక్. సో దెర్ వర్ మెయిన్లీ 4 కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీకి మెయిన్గా 4 కంపోనెంట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ సెక్యూరిటీ రీచ్ అవ్వాలంటే నీకేముండాలి, ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండాలి. సో ఫుడ్ అనేది నీకు అందుబాటులో ఉండాలి. అండ్ సెకండ్, యాక్సెసిబిలిటీ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ అవైలబుల్గా ఉంది, సో నువ్వు పంటలు వేసావు, పంటలన్నీ పండాయి, కానీ అవి మరి ప్రజలకు చేరుకోపోతే ఇంకెందుకు, యాక్సెసిబిలిటీ కూడా ఉండాలి. సఫిషియెంట్ రిసోర్సెస్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్కి, ఫుడ్ డెలివరీ ఏదైతే ఉంటుందో డెలివరీకి, పర్చేజ్కి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మార్కెట్ అంటూ ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఉండాలి. అవి ఉంటేనే కదా మనం ఫుడ్ వెళ్ళి కొనుక్కుంటాం. సో యాక్సెసిబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేయాలి. అండ్ నెక్స్ట్, యుటిలైజేషన్ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ యుటిలైజ్ కూడా బెటర్గా అవ్వాలి. మనకి చేతుల్లోకి వచ్చేటటువంటి ఫుడ్కి గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉండాలి. ఆ ఫుడ్ అనేది ఉపయోగపడాలి నీ ఆరోగ్యానికి కానీ, నువ్వు యాక్టివ్గా ఉండడానికి కానీ, నువ్వు కష్టపడి పని చేయడానికి కానీ, నువ్వు తిన్నటువంటి ఆహారం అలాంటి పోషక విలువలు అనేవి కలిగి ఉండాలి. సో నెక్స్ట్ 4th చూడండి, స్టెబిలిటీ. 4వది స్టెబిలిటీ. సో ఫుడ్
అవైలబిలిటీ ఒక రోజు ఉంటే సరిపోతుందా, లేకపోతే 2 రోజులు ఉంటే సరిపోతుందా? ఫుడ్ యాక్సెసిబిలిటీ ఒక రోజు ఉంటే సరిపోతుందా, 2 రోజులు ఉంటే సరిపోతుందా? కాదు, త్రూ అవుట్ ద ఇయర్ రౌండ్ ద క్లాక్ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు ఆహారం అనేది అందుబాటులో ఉండాలి. సో ఈ స్టెబిలిటీ అనేది ఎప్పుడు నీకు ఇది అవ్వడం అనేది జరుగుతుంది? వెన్ ఆల్ ద ఫస్ట్ 3 ఏవైతే ఉంటాయో, అవైలబిలిటీ, యాక్సెస్ అండ్ యూటిలైజేషన్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు స్టెబిలిటీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇవి కంటిన్యూస్గా 1, 2, 3 ఈ 3 డైమెన్షన్స్ అనేవి అచీవ్ చేసింది అనుకోండి ఒక గవర్నమెంట్, అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ. 4th కూడా ఆటోమేటిక్గా ఇది చేస్తుంది. 4 చేసింది అనుకోండి, ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది అచీవ్ చేయగలుగుతుంది ఏ కంట్రీ అయినా. అర్థమైందా? సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు వాలటైల్గా ఉండకూడదు, స్టేబుల్గా ఉండడం అనేది జరగాలి. సో దీస్ ఆర్ 4 మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. దెన్ నౌ వై ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ నేషన్. ఒక కంట్రీకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఉండాలి? చూడండి, ఫస్ట్ ఇది ఫర్ బూస్టింగ్ ద అగ్రికల్చరల్ సెక్టార్. ఫుడ్ సెక్యూరిటీ ఉండడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది బూస్ట్ అవుతుంది. ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ప్రొవైడ్ చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్, పంటలు కూడా, ఫుడ్కి డిమాండ్ అనేది పెరిగింది అనుకోండి, పంటలు కూడా ఎక్కువగా వేయడం అనేది జరుగుతుంది రైతులు. సో అగ్రికల్చర్ సెక్టార్ని బూస్ట్ చేయడానికి, ఫర్ హ్యావింగ్ ఎ కంట్రోల్ ఆన్ ఫుడ్ ప్రైసెస్లో వాలటాలిటీ అనేది లేకుండా చూడడానికి. సపోజ్ ఫుడ్ అనేది విపరీతంగా తగ్గిపోయింది అనుకోండి, ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే ఏం జరుగుతుంది? ప్రొడక్షన్ సప్లై అనేది లేకపోతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది? ప్రైసెస్ పెరుగుతాయి. ఏం జరుగుతుంది? సామాన్యుడు అఫోర్డ్ చేయలేడు, వాడిని సామాన్యుడు అడ్డు పెరుగుతుంది. ఫుడ్ ప్రైసెస్లో వాలటాలిటీ ఉంటే దేశం కుప్పకూలిపోతుంది ఆర్థిక వ్యవస్థ. సో ఫుడ్ ప్రైసెస్ యొక్క కంట్రోల్ అనేది మెయింటైన్ చేయాలి. ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్ లీడింగ్ టు పావర్టీ రిడక్షన్. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్ అనేది ఎప్పుడు సాధ్యపడుతుంది? ప్రతి ఒక్కరి ప్లేట్ నిండాలి, ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ముందు నీ కడుపు నిండిన తర్వాతనే నీకు ఇన్నోవేషన్ అనేది వస్తుంది, ఒక ఆర్ట్ అనేది వస్తుంది. సో బెటర్గా ఆలోచించగలుగుతావు, దేశం అనేది అభివృద్ధి పదం వైపు రావడం అనేది జరుగుతుంది. సో ముందు కడుపు నిండకపోతే నా కడుపు ఎలా నిండాలో ముందు ఆలోచించడం అనేది మొదలు పెడతాం. అర్థమైందా? సో ఎప్పుడైతే ఫుడ్ అనేది నీకు ఉంటే ఎకనామిక్ గ్రోత్, జాబ్ క్రియేషన్ వస్తుంది. సో దీనివల్ల పావర్టీ రిడక్షన్ ఏదైతే ఉంటుందో, పేదరిక నిర్మూలన అనేది జరగడం అనేది జరుగుతుంది. ఫర్ ట్రేడ్ ఆపర్చునిటీస్. సో ఫుడ్ అనేది బెటర్గా ప్రొవైడ్ చేయడం వల్ల బెటర్ ట్రేడ్ ఉంటుంది, మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోగలుగుతాము. సో ఈ తాలూకు ఎక్స్ట్రా ఫుడ్ ఏదైతే ఉంటుందో, సప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో బయటకు మనం పంపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఇంక్రీజ్డ్ గ్లోబల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. ఫుడ్ అనేది లేకపోయింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనకు ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడు స్టేబుల్ లైఫ్ అనేది ఉండదు. ఎందుకు? అక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఉండవు, సరిపడా ఆహారం అనేది ఉండదు, పేదరికం ఎక్కువ. ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ చూడండి, అక్కడ దొంగతనాలు కానీ లేకపోతే ఈ స్మగ్లింగ్లు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? అక్కడ ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు, పేదరికంలో జనాలు మగ్గిపోతూ ఉంటారు. అర్థమైందా? సో దట్ మే లీడ్ టు ఇన్స్టెబిలిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. సో అవన్నీ లేకుండా ఉండాలంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది తప్పకుండా ఉండాలి. ఫర్ ఇంప్రూవ్డ్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైనటువంటి మనిషి బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతాడు, బెటర్గా తన అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాడు. సో బెటర్గా తన కంట్రిబ్యూషన్ అనేది చేయగలుగుతాడు నేషన్ బిల్డింగ్లో, కంట్రీ బిల్డింగ్లో. రైట్? హెల్త్ కేర్ అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయాలి. సో అందుకు ఒక కంట్రీ ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడానికి తాపత్రయపడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ నేషన్. నౌ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ, our government of India has enacted a special act, that is National Food Security Act 2013. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు దీన్ని నోటిఫై చేశారో చూడండి, 10th సెప్టెంబర్ 2013, సెప్టెంబర్ 10వ తారీఖు 2013లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? సింప్లీ పుట్, టు అచీవ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. చూడండి, టు ప్రొవైడ్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ రెండింటినీ అచీవ్ చేయడం ఇన్ ద హ్యూమన్ లైఫ్ సైకిల్ అప్రోచ్ బై ఎన్షూరింగ్ యాక్సెస్ టు ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ టు పీపుల్ టు లివ్ ఏ లైఫ్ విత్ డిగ్నిటీ. ప్రజలు ఆరోగ్యకరమైనటువంటి లేకపోతే సరైనటువంటి జీవితం గడపడానికి అఫోర్డబుల్ ప్రైసెస్లో వాళ్ళకి క్వాలిటీ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందిస్తూ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడమే లక్ష్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో కవర్ చూడండి, ఎంతమందిని కవర్ చేస్తుంది ఈ తాలూకా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఎంతమందికి వర్తిస్తుందో చూడండి. 75% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అండ్ అప్ టు 50% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ ఫర్ రిసీవింగ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఏం చేస్తారు? అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా
మనం ఏం చేస్తాం, ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడైజ్డ్ ప్రైసెస్, తక్కువ ప్రైసెస్కి మనం అందించడం అనేది జరుగుతుంది. సో ఇట్ కవర్స్ 75% ఆఫ్ ద పాపులేషన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా రూరల్ పాపులేషన్లో 100 మంది ఒక ఊరిలో ఒక గ్రామంలో ఉంటే అందులో 75 మంది మనకు రేషన్ తీసుకుంటున్నారంట. అర్బన్ పాపులేషన్లో 100 మంది ఉంటే 50 మంది వరకు మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాళ్ళకు వర్తిస్తుంది, వాళ్ళు లబ్ధిదారులుగా ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్ ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ క్యాటర్స్ టు 67% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. క్యుములేటివ్గా చూసుకుంటే ఇన్ ఇండియాలో ఎన్ఎఫ్ఎస్ఏ బెనిఫిషరీస్గా సుమారు 67% ఆఫ్ ద పాపులేషన్ పీపుల్ ఉండడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. సో వై దిస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ టు అచీవ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. రైట్, ఎప్పుడు తెచ్చారు? 2013లో. సో నెక్స్ట్ చూడండి అమ్మా, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఏంటి ప్రొవిజన్స్ చూడండి. 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పెర్ పర్సన్, ఒక వ్యక్తికి 5 kgల ఆహార ధాన్యాలు అనేవి అందించడం పెర్ మంత్, ప్రతి నెల 5 kgలు ఒక వ్యక్తికి అందించడం. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకొకటి ఏం చెప్పాం మనం ఫస్ట్లో ఫుడ్ సెక్యూరిటీ ఇది చేసినప్పుడు, అకార్డింగ్ టు దేర్ ఫుడ్ హ్యాబిట్స్కి తగినట్టుగా, ప్రిఫర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ తగినట్టుగా ఇవ్వాలి. సౌత్ ఇండియాలో మనకేమిస్తారు, రైస్ ఏదైతే ఉంటుందో రైస్ ఇస్తారు. రైస్ ఎంత పలుకుతుందంట, కేజీ 3 రూపాయలు. వీట్ గోధుమలు కేజీ 2 రూపాయలకి ఇస్తారు. అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కేజీ 1 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీస్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ గ్రెయిన్స్ అనేవి ఈ కాస్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది పెర్ మంత్. ప్రతి నెల 5 kgs ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ఎగ్జిస్టింగ్ అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్ విల్ కంటిన్యూ టు రిసీవ్ 35 kg. సో బిలో పవర్టీ లైన్ బీపీఎల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత్యోదయ అన్న యోజన అనేది వర్తిస్తుంది. వాళ్ళకి పర్ హౌస్ హోల్డ్ ప్రతి ఒక్కరికి 35 kgs ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పర్ మంత్ అవి అందించడం అనేది జరుగుతుంది. ప్రతి నెల 35 kgs ఫుడ్ గ్రెయిన్స్ అందించడం అనేది జరుగుతుంది. మీల్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 6,000 టు ప్రెగ్నెంట్ ఉమెన్. సో గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ కింద 6,000 రూపాయలు అందించడం అనేది జరుగుతుందమ్మా. 6,000కి తగ్గకుండా అందించడం అనేది జరుగుతుంది. అండ్ లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్తో పాటు లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డ్యూరింగ్ దేర్ ప్రెగ్నెన్సీ అండ్ 6 months ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్. సో వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ దాంతోపాటు పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల వరకు ఈ తాలూకు మొత్తం ఏదైతే ఉంటుందో అందించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి బెటర్ న్యూట్రిషన్ అనేది అవసరం. సో ఈ తాలూకు గర్భవతులు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ వాళ్ళకి న్యూట్రిషన్ అనేది లోపించింది అనుకోండి, పోషకాహారం లేదనుకోండి, ఏం జరుగుతుంది, పిల్లలు స్టంటింగ్ వీటన్నిటితో బాధపడడం అనేది జరుగుతుంది. స్టంటింగ్తో కానీ వ్యాస్టింగ్తో కానీ బాధపడడం అనేది జరుగుతుంది. స్టంటింగ్ అండ్ వ్యాస్టింగ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. స్టంటింగ్ అంటే ఏంటి, వ్యాస్టింగ్ అంటే ఏంటో. రైట్, సో ఇది ప్రిలిమ్స్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ డిఫరెన్స్ మీకు అర్థం కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరైనా ఆన్సర్ చేయండి, ఎవరైనా తప్పు చేస్తే నేను అక్కడ కరెక్ట్ చేస్తాను. మీల్స్ ఫర్ చిల్డ్రన్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్. 14 ఏళ్ళ వరకు మనకి మిడ్ డే మీల్ స్కీమ్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది కదా. 14 ఏళ్ళ వరకు పిల్లలకి మీల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ టు బెనిఫిషరీస్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సప్లై ఆఫ్ ఎంటైటిల్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ మీల్స్. ఒకవేళ ఫుడ్ గ్రెయిన్స్ ఒకవేళ అందించకపోయినా, లేకపోతే పిల్లలకి మీల్స్ అనేవి అందించకపోయినా ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. సెట్టింగ్ అప్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అట్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్స్. సో ఒకవేళ ఏమైనా ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఉండాలి. మాకు రేషన్ రావట్లేదండి, లేకపోతే మాకు ఫుడ్ గ్రెయిన్స్ తక్కువ వస్తున్నాయండి, లేకపోతే పలానా డీలర్ దోచుకుంటున్నాడండి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నింటి కోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలు వచ్చి తమ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని నివేదించేందుకు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013, 2013లో తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి అమ్మా. నౌ కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్? మరి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అంటే ఏంటి? న్యూస్లోకి వచ్చింది కదా, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ నేషనల్ రేషన్ కార్డ్ దట్ విల్ ఎనేబుల్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ their families to access the public distribution system benefits from any fair price shops across the country. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు, దీని ద్వారా ఒక నేషనల్ రేషన్ కార్డు ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఈ నేషనల్ రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మైగ్రెంట్ వర్కర్స్ అండ్ వాళ్ళ తాలూకు కుటుంబాలు, మన తాలూకా ఫ్యామిలీస్, మన తాలూకు వీళ్ళు ఎవరైతే ఉంటారో వలస కార్మికులు, వాళ్ళ తాలూకు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, పీడిఎస్ సిస్టమ్ ద్వారా భారతదేశంలో, మన దేశంలో ఏ ఫెయిర్ ప్రైస్ షాప్కైనా, ఏ ఎఫ్పి షాప్కైనా వెళ్ళి ఏం చేయొచ్చు, మన తాలూకా బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు, మన తాలూకు ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పొందొచ్చు. ప్రజెంట్ ఎలా ఉందో చూడండి, ప్రజెంట్ సిస్టమ్ ఏంటో చూడండి. సపోజ్ మనకి ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే,
పీడిఎస్ సిస్టమ్ గురించి ఒక టూకీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్. మొదట మన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంటలు పండిస్తారు. రైతు వరి వేస్తాడు. సో పంట ఎప్పుడైతే దిగుబడి వస్తుందో ఆ రైతు ఏం చేస్తాడు, రైతు దగ్గర నుంచి మన తాలూకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఫార్మర్ దగ్గర నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుక్కుంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్గా ఏం చేస్తుంది, ఎఫ్సిఐ గ్రెయిన్స్ అనేవి కొనుక్కుని రైతుకి ఏమిస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి, ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎఫ్సిఐ దగ్గర ఉండేటటువంటి ఇదేదైతే ఉంటుందో గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్సిఐ ఏం చేస్తుంది, స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలకి దాన్ని ఏ ప్రైస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎంఎస్పి ధరకా కాదు, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటాం. ఏమంటాం, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటాం. సో ఇప్పుడు అంటే మనకి సెంట్రల్ ఇష్యూ ప్రైస్ మన ఎఫ్సిఐకి చెల్లించి ఎఫ్సిఐ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్ గ్రెయిన్స్ని కొనుక్కుంటాయి. ఇప్పుడు స్టేట్స్ ఏం చేస్తాయి, వాటిని ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఈ ఎఫ్పి షాప్స్ని మెయింటైన్ చేయడం అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, మెయింటెనెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. సో ఎఫ్పి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన తాలూకా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. బెనిఫిషరీస్కి ఏ రేట్కి అప్పగిస్తారు, ఈ సెంట్రల్ ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్కి అప్పగించడం అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సెంటర్కి ఎంత అయితే ఇచ్చి కొనుక్కున్నాయో, ఎంత డబ్బు అయితే ఇచ్చి కొనుక్కున్నాయో అంతే డబ్బుని బెనిఫిషరీస్ పే చేస్తారు. అంటే మనకు రైస్కి 3 రూపాయలు కానీ ఇలా ముందు మాట్లాడుకున్నాం కదా ప్రొవిజన్స్, అలాగే ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ఖర్చు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం భరిస్తాయి, డిస్ట్రిబ్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో అవి భరించడం అనేది జరుగుతుంది. దే బోత్ షేర్ దిస్ పర్టికులర్ సిస్టమ్. సో ఇది మనం ఏమంటాము, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఈ బెనిఫిషరీస్కి ఏముండాలి, మనకి ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవాలంటే దే షుడ్ హ్యావ్ ఏ రేషన్ కార్డ్, ఒక రేషన్ కార్డు ఉండాలి. ఎప్పటి వరకు ఎలా జరిగేది, ఏ ప్రాంతంలో వాళ్ళకైతే రేషన్ కార్డు ఉంటుందో, ఏ ఎఫ్పి షాప్కి సంబంధించినటువంటి రేషన్ కార్డు అయితే బెనిఫిషరీ దగ్గర ఉంటుందో ఆ రేషన్ కార్డు దగ్గరే ఈ బెనిఫిషరీస్ ఏం చేయాలి, తమ తాలూకా గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో గ్రెయిన్స్ కొనుక్కోవాలి. కానీ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఎప్పుడైతే తీసుకొచ్చారో 2019లో తీసుకొచ్చారో దీని ద్వారా ఏం చేయబోతున్నారు, నువ్వు దేశంలో ఎక్కడైనా నువ్వు ఏంటి ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. నువ్వు నీ స్వస్థలం ఏదైతే ఉంటుందో స్వస్థలానికి సంబంధించినటువంటి ఎఫ్పి షాప్ దగ్గరే తీసుకొని అక్కర్లా, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. సపోజ్ ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ స్వస్థలానికి చెందినటువంటి వాడు, ఈయన ఇక్కడ రేషన్ కార్డు అప్లై చేసుకున్నాడు, రేషన్ కార్డు వచ్చింది. సో ఈయన ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడ తీసుకుంటున్నాడు అంటే ఆయన వాళ్ళ ఊర్లో ఎక్కడైతే ఎఫ్పి షాప్ ఉందో ఎఫ్పి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాడు. సో చక్కగా బాగానే ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడ ఢిల్లీలోనే ఒక ఉద్యోగం వచ్చింది. సో ఢిల్లీలో ఒక పని దొరికింది అనుకోండి, ఢిల్లీకి వెళ్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు మరి ఇక్కడ వీడు ప్రతి నెల ఈ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి రాలేడు కదా, దేనికోసం, ఫుడ్ గ్రెయిన్స్ కోసం. ఎందుకంటే ఈ రేషన్ కార్డు ద్వారా ఎక్కడిస్తారు, ఆ ఎఫ్పి షాప్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎఫ్పి షాప్స్లోనే ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు. మరి ఇలా వలస వెళ్ళినటువంటి మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో అందుకోసం అని చెప్పి ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. సో ఇతని వర్కర్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వర్కర్, ఇతనికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు, ఒక సెపరేట్ కార్డ్. హీస్ పర్టికులర్ ఈ రేషన్ కార్డ్, దిస్ రేషన్ కార్డ్ విల్ బి రిప్లేస్డ్ బై వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో దీంతో రిప్లేస్ చేస్తారు. ఈ కార్డు పట్టుకెళ్ళి ఆయన దగ్గరలో ఉండేటటువంటి ఎఫ్పి షాప్స్కి వెళ్ళి ఆయన ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పొందొచ్చు అన్నమాట అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. నౌ లెట్ us look at the characteristics of one nation one ration card scheme. One nation one ration card scheme యొక్క characteristics చూడండి. ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ విల్ బి టర్న్డ్ యాజ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో ప్రజల దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఇష్యూ చేసినటువంటి రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ నేషన్ వన్ రేషన్ కార్డుగా మార్చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్, ఇట్ విల్ బి యూనివర్సల్ రేషన్ కార్డ్ ఎలోటెడ్ టు ఈచ్ బెనిఫిషియరీ రిజిస్టర్డ్ అండర్ ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బెనిఫిషరీగా లబ్ధిదారుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక యూనివర్సల్ రేషన్ కార్డు కింద, ఏది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఒక యూనివర్సల్ రేషన్ కార్డు కింద ఉపయోగపడుతుంది. సెకండ్, యూజింగ్ దిస్ పర్టికులర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఏ బెనిఫిషరీ హూ మైగ్రేట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ can buy subsidized food grains from the fair price shop located in the destination city regardless of the origin of the beneficiaries. సో ఈ వన్ రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఒక లబ్ధిదారుడు
ఏ లబ్ధిదారుడు ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వలస వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోవచ్చు. ఎక్కడ కొనుక్కోవచ్చు? ఆయన ఎక్కడికైతే వలస వెళ్ళాడో ఆయన ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఫెయిర్ షేప్ ప్రైస్ షాప్కి వెళ్ళి ఈయన కొనుక్కోవచ్చు. రిగార్డ్లెస్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ద బెనిఫిషరీస్. ఆయన ఆంధ్రప్రదేశ్కి, ఆయన స్వస్థలానికి సంబంధం లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాడైనా ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాడు కదా వర్క్ ప్రకారంగా, సో ఢిల్లీలో ఆయన రేషన్ తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, the beneficiaries will be identified through biometric authentication and electronic point of sale devices. సో ఈ బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది వాడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ తాలూకు రేషన్ కార్డ్స్ని ఆధార్ కార్డ్తో సీడింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆధార్ కార్డ్తో సీడ్ చేస్తారు. సీడ్ చేసి ఏం చేస్తారు, ఎలక్ట్రానిక్ పిఓఎస్ డివైజెస్ అనేవి. సో ఇప్పుడు ఒక హౌ డస్ ఇట్ వర్క్, ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, ఈయన రేషన్ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడు, మన తాలూకా ఫెయిర్ ప్రైస్ షాప్ ఏదైతే ఉంటుందో ఎఫ్పీ షాప్కి వెళ్తాడు. ఎఫ్పీ షాప్కి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు, ఫింగర్ ప్రింట్ అడుగుతారు. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారు. ఫస్ట్ రేషన్ కార్డ్ అడుగుతారు, రేషన్ కార్డ్ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏదైతే ఉంటుందో అది అడుగుతారు. సో దాని ద్వారా ఈయన ఎంతైతే రేషన్ తీసుకుంటాడో అవన్నీ ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఎఫ్పీ షాప్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో ఇది రియల్ టైంలో ఈ ఎంటర్ చేసేటప్పుడు కానీ ఆ ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు కానీ ఈ తాలూకా ఇదేమవుతుంది అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పబ్లికేషన్ సిస్టమ్ పీడిఎస్ ఐఎంపీడిఎస్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఈ పోర్టల్లోనూ అండ్ అన్న వితరం పోర్టల్లోనూ ఆటోమేటిక్గా లైవ్గా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ టెక్నాలజీ. గవర్నమెంట్ అనే టెక్నాలజీ కూడా వాడడం అనేది జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. సో ఏం జరుగుతుంది, సో ఒక వ్యక్తికి రేషన్ కార్డు కావాలన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, ఎఫ్పీ షాప్కి వెళ్తారు. ఎఫ్పీ షాప్లో ఈ పిఓఎస్ మిషన్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అంటే మన కార్డ్ స్కాన్ చేసేటటువంటి మిషన్స్ ఉంటాయా మనకి, ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు మనం కార్డ్ స్వైప్ చేస్తారు కదా, అలాంటి మిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే మన తాలూకా రేషన్ కార్డ్ నెంబర్ కొడతారు. రేషన్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అనేది ఉండగానే మనల్ని రికగ్నైజ్ చేస్తుంది. రియల్ టైంలో మనం ఏదైతే రేషన్ తీసుకుంటున్నామో అది మనకి ఈ పోర్టల్స్లో అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ దిస్ నేషనల్ పోర్టబిలిటీ అంటే ట్రాన్స్ఫర్ అండి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అంటే మనకి రేషన్ ఇచ్చే బాధ్యతను ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పోర్టబిలిటీ అంటాం. ఆ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఐఎంపీడిఎస్ పోర్టల్ ద్వారా అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్ స్టేట్ అంటే సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వేరు రాష్ట్రాలు కదా, సో ఇలాంటి ఇంటర్ స్టేట్ అండ్ స్టేట్ యూనియన్ టెరిటరీ ఇవేవైతే ఉంటాయో వాటిని ఆ డేటాని ఇది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది పోర్టల్. అండ్ అన్న వితరణ పోర్టల్ ఏం చేస్తుంది, విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ అని చెప్పి అనడం అనేది విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కానీ విత్ ఇన్ ద టౌన్స్, సో ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ విత్ ఇన్ ద స్టేట్ ఇవేవైతే ఉన్నాయో జరుగుతాయి. అంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఈయన ఎక్కడికి వెళ్ళాడు అంటే సపోజ్ మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వ్యక్తి విజయవాడలో వెళ్ళి పనిచేస్తున్నాడు అనుకోండి. సో ఈయనకి సంబంధించిన విజయవాడలో రేషన్ తీసుకుంటే ఈ డేటా అనేది ఎందులో అప్డేట్ అవుతుంది, అన్న వితరణ పోర్టల్లో అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా, మెయిన్ డిఫరెన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దీనికి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ అన్న వితరణ పోర్టల్ ఏదైతే ఉంటుందో అన్న వితరణ పోర్టల్ గురించి, రైట్. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇన్ సింపుల్ వర్డ్స్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విల్ బ్రింగ్ ద ఫాలోయింగ్ చేంజెస్. రిఫార్మ్స్ ఇన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పీడిఎస్ సిస్టంలో మేజర్ రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తుంది. పీడిఎస్ సిస్టమ్ యొక్క డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలనుకుంటుంది. యాక్సెస్ టు ఫుడ్ గ్రెయిన్స్ టు ఈచ్ బెనిఫిషరీ. ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అందాలి. ఈవెన్ దో మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఎవరైతే ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళకు కూడా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అందాలి. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఆల్ ద ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ద స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా అన్ని ఇండియన్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలని అండ్ కేంద్రపాలిత ప్రాంతాలని భాగస్వాములను చేయాలి. సో అందరినీ ఇంటిగ్రేట్ చేయాలి ఇన్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. ఇది చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. Now let us look at some important features of one nation one ration card scheme. Important features of the scheme చూడండి.
ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అండర్ ద ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పీడిఎస్. ఐఎంపీడిఎస్ ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక పోర్టల్ ఏంటి, అన్న వితరణ పోర్టల్, గుర్తుపెట్టుకోండి. 65 crores బెనిఫిషరీస్ ఆర్ బీయింగ్ కవర్డ్ అండర్ ద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. మొత్తం 65 కోట్ల మంది బెనిఫిషరీస్ దీనివల్ల లబ్ధి పొందడం అనేది జరుగుతుందంట, దీని కింద కవర్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. 80% ఆఫ్ ద బెనిఫిషరీస్ రిజిస్టర్డ్ అండర్ ద ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండర్లో రిజిస్టర్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, రిజిస్టర్ అయినటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% పీపుల్కి ఈ స్కీమ్ అనేది లాభంగా ఉంటుంది, కవర్ చేస్తుందని చెప్తున్నారు. 25 states and union territories have been integrated into the scheme. సో 25 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఆల్రెడీ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్కి ఓకే చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ దే హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ 2019 నుంచి ఇప్పటి వరకు ఇంటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. 81 crores beneficiaries are reported to get the benefits of this scheme once all states and union territories will be integrated under this scheme. సో మొత్తం ఒకవేళ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల స్కీమ్కి ఓకే చెప్పి ఇంటిగ్రేట్ అవ్వడానికి ముందుకు వచ్చాయనుకోండి, మొత్తం 80 కోట్ల మంది భారతీయులకి ఈ స్కీమ్ అనేది లాభం చేకూర్చడం అనేది జరుగుతుందంట, యూస్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది, బెనిఫిట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రెజెంట్ 65 crores ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అవ్వడం అనేది జరుగుతుంది, కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ద గవర్నమెంట్ విల్ కమ్ అప్ విత్ ఎ హెల్ప్ లైన్ నెంబర్ టు అసిస్ట్ బెనిఫిషరీస్. సో బెనిఫిషరీస్కి అసిస్ట్ చేయడానికి ఈ గవర్నమెంట్ అనేది ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా తీసుకురావాలని అనుకుంటుంది. సో డిఫరెంట్ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో, డిస్ప్యూట్స్ కానీ డిఫరెంట్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి. సో దిస్ ఈజ్ అ రెవల్యూషనరీ రిఫార్మ్ దట్ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ప్రతి ఆర్టికల్ని ఇలాగే డిస్కస్ చేయాలి, ప్రతిదీ ఇలాగే ఇంత కాంప్రిహెన్సివ్గా నేర్చుకోవాలంటే చక్కగా జాయిన్ అవ్వండి. ట్రస్ట్ మీ, విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. ఒకసారి వింటే ఆన్సర్ రాయగలుగుతారు. సో మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. సో ఈ రోజులే జాయిన్ అయితే మీకు 5,000 మాత్రమే ఫీజు, రేపటి నుంచి అది 7,000 అవ్వబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.